హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1 రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. నీట్ యూజీ 2025కి సంబంధించి ఈ పర్టికులర్ వీడియోలో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేద్దాం. తగ్గిందా, పెరిగిందా, అండ్ కాలేజ్లో రిపోర్టింగ్ ప్రాసెస్ ఏంటి, అలాట్మెంట్ లెటర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒకవేళ రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుంది, అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు చాలా మంది చేసిన మిస్టేక్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ పర్టికులర్ వీడియోలో. ఓకేనా? వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు మాత్రమే నేను చెప్పే కంటెంట్ అనేది మీకు అర్థమవుతుంది. జనరల్గా లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడు నేను చెప్పే కంటెంట్కి ప్రతిదానికి ఒక వీడియో చేశాను. ఇప్పుడు టైం లేదు, సో మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ ఈ పర్టికులర్ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వీలైతే మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు కాలేజ్లో జాయిన్ ఎంతవరకు ఏమైనా డిస్కషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా చాలా ఉంది. ఆల్ ఇండియా కోటా, ఏపీ, తెలంగాణ, కన్నడ కోటా, మేనేజ్మెంట్ కోటా. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. లేదు నాతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో చాలా మందికి చెప్తూనే ఉన్నాము. సో ఏమని చెప్తున్నామంటే ముందే జాయిన్ అవ్వండి అని. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సార్ రౌండ్ 2కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, లేదు మేము ఈ కోటాలోకి వెళ్ళాలి, ఇప్పుడు మెంటర్షిప్లో జాయిన్ అవుతామని చాలా మంది వస్తున్నారు. అలా మీరు కూడా వెబ్ ఆప్షన్స్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఏదో ఒక మెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ మీకు ఇప్పటికి అందరికీ తెలుసు ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ అనేది. సో నేను మళ్ళీ ఏం స్పెసిఫిక్గా చెప్పాను, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. దాంట్లో ఒకటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ప్రీవియస్ 3 ఇయర్స్ అంటే ఈ ఇయర్తో కంపేర్ చేసి ప్రీవియస్ 2 ఇయర్స్ని బేస్ చేసుకుంటే మనకు కట్ ఆఫ్ అనేది తగ్గింది చూడండి. ఓకేనా? 2023లో 19,000 ఉంటే 19,396 ఉంటే 2024 వచ్చేసరికి 19,603 ఉంది. 2025కి వచ్చేసరికి 21,000కి వెళ్ళిపోయింది. ఓకేనా? సో 2,000 ప్లస్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1,500 వరకు ప్లస్ అయిపోయింది. ఓబీసీ కూడా అలానే ఉంది. సో ఈడబ్ల్యూఎస్ కూడా అలానే ఉంది. అండ్ దాంతో పాటు మనకు ఎస్సీలో అయితే 5,000 ప్లస్ జరిగింది. సో ఎస్టీలో కూడా మనకు ఆల్మోస్ట్ ఎస్టీలో ఒక 400 ప్లస్ అట్లా జరిగింది అనమాట. సో కాంపిటీషన్ ఈ విధంగా మారిపోయింది. సో ఇక్కడ సార్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి సార్ అంటే ఇక్కడ 530 ప్లస్ వచ్చినట్టున్నాయి, ఇక్కడ 660. ఓకేనా? ఆల్మోస్ట్ మనకు అదే 125 మార్క్స్ డిఫరెన్స్. స్టార్టింగ్ లోనే చెప్పాను 120 మార్కుల డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకేనా? 120 మార్క్స్ ప్లస్ డిఫరెన్స్ ఉండొచ్చు అని స్టార్టింగ్ లో మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యాలో చెప్పాము. సో ఇదే రిపీట్ అయిపోయింది. ఇక్కడ 535 ప్లస్ రావడం జరిగింది, 528. సో ఈ విధంగా వచ్చింది. సార్ ఈ ర్యాంక్స్ ఏమైనా మారుతాయా సార్, ఇక్కడనే ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాయి. ఓకేనా? కొంచెం అటు 2,000 3,000 ర్యాంక్స్ డిఫరెన్స్ వస్తుంది, కానీ పెద్దగా మార్పులు చేర్పులు ఏముండవు. ఫైనల్ రౌండ్ వరకు ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ అనేది ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది. ఇంకా 535, 530, 528 ఈ రేంజ్ లోనే మనకు జనరల్ కోటా కట్ ఆఫ్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఓబీసీ వచ్చేసరికి 520, 519 ఆ రేంజ్ లోకి వస్తుంది. సో ఇక్కడ 460లు 450లు ఈ రేంజ్ లోకి, 420లు 430లు ఈ రేంజ్ లోకి వచ్చి సో ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీలలో ఆగిపోతూ ఉంటుంది. సో ఈ కట్ ఆఫ్ ఉంది. జనరల్ గా ర్యాంక్ల వైజ్ చూసుకున్నా, మార్కుల వైజ్ చూసుకున్నా బీభత్సంగా ఇప్పటి వరకు అసలు రిపీట్ అవ్వని కట్ ఆఫ్ అనమాట. 660 ఎక్కడ, 535 ఎక్కడ. ఓకేనా? కాకపోతే మీరు చూడండి 660 అయినా 535 అయినా స్టూడెంట్స్ కామన్. ఓకేనా? సీట్స్ కామన్, స్టూడెంట్స్ కామన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ర్యాంకులు అండ్ ఎంతమంది ఉండాలో అంతమందే ఉంటారు, కానీ మార్కులు తగ్గుతూ ఉంటాయి. ఓకేనా? మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. ఎంత మంది ఉండాలో అంతమందే ఉంటారు స్టూడెంట్స్, కానీ మార్కుల పరంగా తగ్గుతుంది. ఓకేనా? మార్కుల పరంగా, ర్యాంకుల పరంగా తగ్గుతుంది. అదే స్టేట్ మెరిట్ ఉంటుంది కదా, ఆ స్టేట్ మెరిట్ పరంగా ఎక్కడా ఎక్కువగా తగ్గడానికి ఛాన్సెస్ అనేవి మన స్టేట్లలో కూడా ఉండదు. ఆల్మోస్ట్ ఇదే రిపీట్ అవుతుంది. ఓకేనా? 100 నుంచి 120 మార్కులు లేదా 100 మార్కులు మినిమం తగ్గడానికి అయితే మన స్టేట్లలో కూడా ఇదే రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కట్ ఆఫ్. సార్ రౌండ్ 2 ఎలా ఉంటుంది, రౌండ్ 3 ఎలా ఉంటుంది అంటే ఈ దగ్గరలో ఉండడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిపోర్టింగ్ ప్రాసెస్ చెప్పే ముందు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కానీ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కానీ స్టూడెంట్స్ చేసే తప్పేంటి అని నేను చెప్తాను. ప్రతి వీడియోలో మేము మొత్తుకుంటా ఉంటాము. చదువుకున్న వాళ్ళు, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ చదువుకున్న వాళ్ళు. సో ఇక్కడ ఏం చేశారంటే ప్రజెంట్ ఏంటంటే 330 మెంబర్స్ తెలంగాణ నుంచి, 420 మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా కోటాలో అలాట్మెంట్ అయింది అంటే వాళ్ళందరూ డిస్ప్లే లిస్ట్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ మెరిట్ లిస్ట్ లోకి వస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అవుతారా, తెలంగాణ వాళ్ళు అవుతారా అనే క్లారిటీ అయితే లేదు. ఓకేనా? సో ఈ లిస్ట్ అనేది ఈ డేటా మన దగ్గర ఉంది. సో ఈ డేటాలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఏఐక్యూలో రిపోర్ట్ చేస్తాడా అంటే చేయడు. ఓకేనా? ప్రతి ఒక్క స్టూడెంట్ ఏఐక్యూలో రిపోర్ట్ చేస్తాడా అంటే ఏఐక్యూలో ప్రతి ఒక్క స్టూడెంట్ రిపోర్ట్ చెయ్యడు. టాప్ క్యాండిడేట్స్ మాత్రమే చేస్తారు. ఇక్కడ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి? మీలో చాలా మందికి సార్ వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు కదా, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే
సో మీరు ఈ సంవత్సరం చూస్తున్నారేమో కౌన్సిలింగ్ని, మేము ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉన్నాము. సో నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సార్ మా పాపకి ఎక్కడో జిఎంసి పాడేరు వచ్చింది సార్, సార్ జిఎంసి మచిలీపట్నం వచ్చింది సార్, జిఎంసి భూవల్పల్లి వచ్చింది సార్, సార్ జాయిన్ అవ్వాలా సార్, జాయిన్ అవ్వకపోతే ఏం కాదు కదా సార్, ఎందుకు పెట్టారు సార్ అంటే ఏమో సార్ చూద్దాం ఆల్ ఇండియా కోటర్లో పెట్టి చూద్దామని పెట్టాం సార్, సో దానివల్ల సీట్ అలాట్ అయింది కానీ ఇప్పుడు జాయిన్ కాం సార్. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ అనేవి ఒక ఎమోషన్స్ లాగా. అంటే సీట్ వస్తే ఆ హ్యాపీనెస్ వేరు. మీరు ఏదో సంతోషపడి జస్ట్ అట్లా సొసైటీలో చూపించుకుంటాము అని అసలు నచ్చని కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టద్దు. గుర్తుపెట్టుకోండి, నచ్చని కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టద్దు. ఇప్పుడు ఏఐక్యూలో వెబ్ ఆప్షన్స్ పెట్టారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే జాయిన్ కాకపోతే ఏమవుతుంది సార్, జాయిన్ కాకపోతే రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతాం కదా. ఇప్పుడు మేము ఏం జాయిన్ కాం సార్, స్టేట్ రౌండ్ 1 చూసుకొని పోయి ఆల్ ఇండియా కోటాలో మళ్ళీ రౌండ్ 2లో పెడతాం సార్. గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా కోట అయినా స్టేట్ కోట అయినా వస్తే జాయిన్ అవుతాం. ఓకేనా, వస్తే జాయిన్ అవుతాం, ఖచ్చితంగా జాయిన్ అవుతాం అనుకుంటేనే వెబ్ ఆప్షన్ పెట్టండి. అది నా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళైనా, మీరు రెగ్యులర్ క్యాండిడేట్స్ అయినా, వస్తే సీట్ వస్తే కన్ఫామ్ గా జాయిన్ అవుతా, లేకపోతే అసలు నాకు సీటే వద్దు అనుకున్న కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టాలి. లేదు సార్ నాకు ఏదో ఒక కాలేజ్ కావాలనుకున్నప్పుడు అన్ని కాలేజ్ పెట్టాలి. ఇప్పుడు ఏదో ఒక కాలేజ్ పెట్టిర్రు సార్, జాయిన్ కాం సార్, అయ్యి ఏం కాదు సార్, ఏమైతుంది సెకండ్ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉన్నది కదా. ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూస్తా ఉన్నాను, నాకున్న ఎక్స్పీరియన్స్ లో కూడా చూస్తా ఉన్నాను. కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో అయితే వన్ టైం వెబ్ ఆప్షన్స్ మీకు పెద్ద ప్రాబ్లం లేదు, అంటే మీకు ఆప్షన్ లేదు కాబట్టి అన్ని కాలేజీలు పెట్టాలి. తెలంగాణలో పెట్టే వాళ్ళకి చెప్తున్నాం, వస్తే జాయిన్ అవుతా అనుకుంటేనే పెట్టండి వెబ్ ఆప్షన్, లేకపోతే వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో వచ్చిన చాలా మంది జాయిన్ అవ్వరు. వాళ్ళు జాయిన్ అవ్వకపోవడం వల్ల కొంతమంది బీడీఎస్లోకి వెళ్ళే వాళ్ళు, కొంతమంది అసలు ఆల్ ఇండియా కోటాలో వస్తే జాయిన్ అవుతాం మేము ఇంకా స్టేట్కి రామనుకునే వాళ్ళు కూడా వాళ్ళకి సీట్ రాకుండా ఆగిపోయింది. ఇలా టాప్ కాలేజ్ బ్లాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ కాకతీయ, గాంధీ, ఈఎస్ఐసి, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, ఎస్సీ మెడికల్, ఇలా బ్లాక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకేనా, సీట్ వెళ్ళి జాయిన్ అవ్వరు వాళ్ళు. సో జాయిన్ అవ్వకుండా అట్లా వదిలేసే వాళ్ళు ఉంటారు. దయచేసి చెప్తున్నాం, మీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడము ఎంత ముఖ్యమో వచ్చిన కాలేజ్ని జాయిన్ అవ్వడం కూడా అంతే ముఖ్యం. ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇలా బ్లాక్ చేయడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ స్టేట్ లో స్ట్రక్ అయిపోతారు. సరే మీరు వెళ్తే వెళ్ళండి, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళకపోండి, కానీ మీరు అలా బ్లాక్ చేయడం వల్ల స్టేట్ లో స్ట్రక్ అయిపోతారు. స్టేట్ నుంచి మళ్ళీ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి వాళ్ళని బ్రతిలాడాల్సి వస్తుంది. లేం సార్ ఇక్కడ జాయిన్ అయిపోయాం ఇక మళ్ళీ ఆడికిడికి తిరిగాం సార్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వస్తే జాయిన్ అవుతాం అనుకుంటే మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టండి. సెకండ్ రౌండ్ నుంచి వస్తే జాయిన్ అవుతాం, గుర్తుపెట్టుకోండి, వస్తే జాయిన్ అవుతాం అనే పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. లేకపోతే పెట్టుకున్న తర్వాత జాయిన్ కాము, సో జాయిన్ కాకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్స్ మాత్రం వద్దు. ఓకేనా, సో ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. రౌండ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఏమవుతుందనే ఆన్సర్ చెప్పలేము. ఓకేనా, సో మీరు అట్లానే అదే అలా పెట్టుకోండి, అంటే ఆ ఒక క్వశ్చన్ మార్క్ అలానే పెట్టుకోండి. ఎందుకంటే మీరు చేసే మిస్టేక్కి ఆ మాత్రం మీరు భరించాల్సి వస్తుంది. సో వస్తే జాయిన్ కాకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్ మీకు తెలిసింది అనుకోండి, మళ్ళీ స్టేట్లోనో ఆల్ ఇండియా కోటాలోనో ఎక్కడో దగ్గర బ్లాక్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇలా బ్లాక్ చేసుకుంటూ పోతే ఎక్కడో దగ్గర మనీ అయినా పోగొట్టుకుంటారు, లేదా సీట్ అయినా పోగొట్టుకుంటారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ చెప్తా ఉన్నాను. సో నెక్స్ట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఏంటి, రిపోర్టింగ్ ప్రాసెస్ ఏంటి మాట్లాడుకుందాం. సీట్ వచ్చిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి మన ఛానల్ నుంచి కంగ్రాచులేషన్స్. మీరు ఆల్ ఇండియా కోటాలో రిపోర్ట్ చేసి స్టేట్ లో ఒక సీట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మనకు ప్రాసెస్ ఏంటి అంటే ఈ రోజు 11:30 తర్వాత మనకు ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ అనేది ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకేనా, చాలా మంది సార్ మేము లాగిన్ అవుతున్నాం మాకు అలాట్మెంట్ కనిపించట్లేదంటే ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే మీరు అలాట్మెంట్ ని కేవలం పీడిఎఫ్ లో మాత్రమే చెక్ చేసుకోగలుగుతారు. సో మీకు కనిపించదు అనమాట. సో మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు అలాట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, సో రిపోర్టింగ్ ప్రాసెస్ మళ్ళీ ఏ డేట్ వరకు ఇస్తారనే నోటీస్ చూద్దాము. లేదనుకుంటే వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారమే మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది. 19th ఆ లోపు మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు ఏదైతే మీరు ఫైనల్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత లాగిన్ సెక్షన్ తెలుసు కదా, లాగిన్ సెక్షన్ లోకి వెళ్ళి మీ రోల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే సో మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పాయింట్ ఉంటుంది చూడండి, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎప్పుడు ఫైనల్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు కాదు. ఓకేనా, సో దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా, దీని మీద క్లిక్ చేయగానే వ్యూ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అండ్ డౌన్లోడ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అని ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మీద క్లిక్ చేస్తే ఎక్కడ సీట్ వచ్చింది కనిపిస్తుంది చూడండి. ఓకేనా, మీ రూల్ నెంబర్, రౌండ్ నెంబర్, ఆప్షన్ ఏంటి, కాలేజ్ ఏంటి, ప్రోగ్రామ్ ఏంటి అనేది కనిపిస్తుంది. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించింది. ఓకేనా, ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించింది. అలాట్మెంట్ డేట్, సో ఓపెన్ కోటనా క్లియర్గా కనిపిస్తుంది, జెండర్ ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. సో నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇది మీకు కాదు, మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఉంది కదా,
సో దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఉంటుంది. సో డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ మీద డౌన్లోడ్ చేయగానే అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని అలాట్మెంట్ లెటర్. ఓకేనా. అలాట్మెంట్ లెటర్. ఓకేనా. సో ఇప్పుడు మనం కాలేజ్ రిపోర్టింగ్ ప్రాసెస్ చూద్దాం. అలాట్మెంట్ లెటర్. 2 అప్లికేషన్ ఫామ్. ఓకేనా. అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ అని టాప్ లో ఉంటుంది కదా, ఈ క్యాండిడేట్ ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ 1 అలాట్మెంట్ లెటర్, 2 అప్లికేషన్ ఫామ్. ఓకేనా. ఇవి 2 తీసుకున్న తర్వాత అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఎస్ఎస్సి మెమో అంటే 10th క్లాస్ మెమో, ఇంటర్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, సో క్యాస్ట్ సోషల్ సంబంధించినవి అంటే సోషల్ కేటగిరీకి సంబంధించి సోషల్ స్టేటస్ సంబంధించినవి, ఈడబ్ల్యూఎస్, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఓకేనా. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ జిరాక్స్ సెట్స్. ఓకేనా. విత్ జిరాక్స్ సెట్స్. నెక్స్ట్ వాటితో పాటు ఫీ పర్టిక్యులర్స్. సార్ ఈ ఫీ ఏంటి సార్, ఎక్కడ చూసుకోవాలి సార్ అంటే మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో, ఇది స్టేట్ కోటా అయినా ఆల్ ఇండియా కోటా అయినా ఒకటే, మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి. ఓకేనా. కాకతీయ మెడికల్ కాలేజ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ లిస్ట్ ఉంటుంది. ఓకేనా. చెక్ లిస్ట్ ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ లోనే ఏమేం డాక్యుమెంట్లు కావాలి, ఏమేం బాండ్స్ కావాలి, అండ్ ఫీ ఎంత పే చేయాలి, ఎవరి పేరు మీద పే చేయాలి, డీడీ ఎలా తీయాలి, ఏ నేషనలైజ్ బ్యాంక్ వెళ్ళి తీయాలని ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ మీ దగ్గర ఒక 3 కేటగిరీస్ టు 4 కేటగిరీస్ ఆఫ్ ఆప్షన్స్ ఉండాలి. ఫస్ట్ అలాట్మెంట్ లెటర్, అప్లికేషన్ ఫామ్ ఒక కేటగిరీ. నెక్స్ట్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ జిరాక్స్ అనేవి సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసరికి బాండ్స్, స్టేట్ వైడ్ బాండ్స్. ఓకేనా. తెలంగాణలో అయితే డిస్కంటిన్యూషన్ బాండ్ 20 లక్షలకి ఇవ్వాల్సి వస్తుంది, సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 3 lakhs కి బాండ్ ఇవ్వాల్సి వస్తుంది, సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఈ బాండ్స్ అన్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. 4th పాయింట్ ఫీ. ఓకేనా. సో ఇక్కడ ఈ బాండ్స్ కానీ ఫీ కానీ ఎయిమ్స్ కాలేజ్లకు ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్క స్టేట్కి ఒక రకంగా ఉంటుంది, అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఒక రకంగా ఉంటుంది, డీమ్డ్ కాలేజ్లకు ఒక రకంగా ఉంటుంది. సో కాబట్టి మీకు ఏ కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్ సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ లో చెక్ లిస్ట్ ఎలా ఇచ్చాడో ఆ చెక్ లిస్ట్ లో ఫీ ఎలా ఉందనే చూసుకోండి. సో ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ కాలేజీలలో ఫీ అనేది డీడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డీడీ, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ తీసుకొని ఓకేనా, ఇవన్నీ తీసుకొని కాలేజీలో రిపోర్ట్ చేయాలి. కాలేజీలో రిపోర్ట్ చేయాలి. సార్ ఇప్పుడు నేను రిపోర్ట్ చేశా సార్, నెక్స్ట్ అప్గ్రేడేషన్ ఏంటి సార్ అంటే అప్గ్రేడేషన్ విల్లింగ్ టు అప్గ్రేడా లేదా అనేది మీరు జాయిన్ అయ్యే కాలేజీలోనే ఇవ్వండి. అందరూ చెప్తున్నాను కదా, అందరూ అప్గ్రేడ్ ఇవ్వండి. ఓకేనా. ఎప్పుడైతే రిపోర్ట్ అవుతారో ప్రతి ఒక్కరు అప్గ్రేడ్ ఇవ్వండి. ఓకేనా. అప్గ్రేడ్ ఇవ్వకుండా వచ్చారు అంటే మీరు సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టడానికి మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో మీరు వెళ్ళే కాలేజీలో మాత్రమే అప్గ్రేడ్ ఇవ్వాలి. సో దానికి కన్సెంట్ మీరే ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు అక్కడ అడుగుతారు కూడా. ఓకేనా. సో వెళ్ళి రిపోర్ట్ చేసి రండి. రిపోర్ట్ చేసింది వచ్చిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.